జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జేఎన్జేఎస్ఎస్కు భూమి స్వాధీన పత్రాలు అందజేశారు. 1100 మంది జర్నలిస్టులకు ఇది పండగ రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజమైన జర్నలిస్టులు ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. త్వరలో మిగతా జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మేము మీలో ఒకరమే. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది. ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది. మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. రాదేమో అనే బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. ఏదున్నా మీకు ఇచ్చిన భూమితో పాటు మీకు చేయగలిగిన సాయం ఇట్లా మీరు మీ గురించి చెప్తారు. మీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని, మా ఇంట్లో వస్తే అంటున్నారు వాళ్ళ పట్టాలు ఇచ్చినాక నీళ్లు పట్టా ఎప్పుడు వస్తుంది అని. ఎమ్మెల్సీగా నేను కూడా 10